ఎందుకు మత రాజకీయాలు ఇంకా ఎన్నాళ్ళు చేసుకోవాలి దానికి అనలైజ్ చేద్దరు ఒక్క నిమిషం అమర్నాథ్ గారు మీరు ఏమైనా చెప్తారా ఆన్సర్ ఇస్తారా ఇందాక వాసు గారు అడిగిన వాటికి ఖచ్చితంగా అండి మతం రాజకీయాలు మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేసే సంస్కృతి తెలుగుదేశం పార్టీకి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ లేదు. గతంలో ఎంతో మంది నాయకులు ఈ వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకులే గతంలో కొండ మీద ప్రెస్ మీట్లు పెట్టి కేకులు కట్ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం తప్పుబట్టి ఈ రోజు ఆ సంస్కృతి కూడా లేకుండా చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఎవరైనా కానీ కొండ మీద రాజకీయాల గురించి మాట్లాడే ప్రస్తావించే సమయం కూడా లేదు. ఎవరైనా కూటమికి సంబంధించిన నాయకులు కానీ ఎవరైనా వెళ్ళినా కూడా రాజకీయ ప్రసంగాలు కానీ రాజకీయాలకు సంబంధించిన వ్యాఖ్యలు కూడా కొండ మీద చేయడం లేదు. ఈ భక్తులకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెరిగినటువంటి లడ్డు నాణ్యత, దర్శనాల అవైలబిలిటీ కానీ అక్కడ ఉన్నటువంటి రూముల అవైలబిలిటీ కానీ ఈ పారదర్శకతే చెప్తా ఉంది. తిరుమల ఎంత పవిత్రంగా కూటమి ప్రభుత్వము కానీ ఇప్పుడు ఉన్నటువంటి చైర్మన్ గారు కానీ పాలక మండలి కానీ చూస్తా ఉందని. ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ కొంతమంది ఇలాంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళకి కానీ తెలియని విషయం ఏంటంటే గతంలో భక్తులే స్వయంగా బాధపడ్డ రోజులు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో బాగుందని చెప్పి ఇప్పుడు వాళ్ళే చెప్తా ఉండే పరిస్థితి ఉంది. రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులను తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ గా పెట్టడంలోనే మా మొదటి మెట్టని కూటమి ప్రభుత్వం మొదటి మెట్టు విజయం సాధించింది. తిరుమలను రాజకీయాలకు దూరంగా పెట్టాలని చెప్పి కూటమి ప్రభుత్వం చేసిన మొదటి ప్రయత్నం. ఆ ప్రయత్నంలో ఈరోజు సఫలీకృతమైనారు. ఎంతో మంది తిరుమల చైర్మన్ కావాలని చెప్పి ఆశించినా కూడా టీటీడీ చైర్మన్ గా ఒక రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి వ్యక్తులనే పెట్టాలా, దానికి సంబంధించి ఆ విధంగానే ముందడుగు కూడా కూటమి ప్రభుత్వం వేయడం జరిగింది. వేసిన తర్వాత ఉన్నటువంటి చైర్మన్ గారు కూడా నేను స్వయంగా దర్శనానికి పోయిన రోజు కూడా ఆయన కూడా దర్శనానికి రావడం జరిగింది. ఆయన ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా స్వామిని దర్శించుకుని వచ్చి ఆ ప్రార్థనా మందిరం ఎక్కడైతే మన అదే మండపంలో ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఆయన ధ్యానం చేసుకుని తర్వాత స్వామిని దర్శించుకుని బయటకు కూడా వెళ్ళడం జరిగింది. ఇటీవల కాలంలో గత 2 నెలల కింద నేను కూడా తిరుమలకు వెళ్ళి రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి లడ్డు నాణ్యత కానీ భక్తి పరంగా కానీ నేను కూడా స్వయంగా ఆ అనుభవాలను వీక్షిస్తున్నాను. జయకర్ బాబు గారు ఈ మధ్య కాలంలో ఎప్పుడు తిరుమలకి వెళ్ళారో తెలియదు, ఆయన అసలు వెళ్తారో లేదో కూడా తెలియదు. ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గతంలో జరిగింది, ఇప్పుడు జరుగుతానే వీటిని మేము సమర్థించుకుంటాం అనేది కూడా మేము మాట్లాడటం లేదు. ఎక్కడ తప్పు జరిగినా ఎప్పుడు తప్పు జరిగినా కూటమి ప్రభుత్వం తిరుమల పవిత్రను కాపాడడానికి సిద్ధంగా ఉంటుందని చెప్పి కూడా మేము కూడా తెలియజేస్తున్నాం. మేము కూడా కాపాడాలని కోరుకుంటాం. ఎందుకంటే వెంకటేశ్వర ప్రాణ సమానంగా కొలుచుకునే చంద్రబాబు నాయుడు గారితో పాటు కూటమి ప్రభుత్వం నేతలు కానీ బీజేపీ నేతలు కానీ మేము కూడా మీరు ఇప్పుడు చూస్తారు తిరుమల వెంకటేశ్వర స్వామి డాలర్ మెడలో వేసుకొని తిరిగే భక్తులం మేము. మాలాంటి కూటమి ప్రభుత్వంలో కానీ లేకుంటే సామాన్య భక్తులు కానీ ఇలా వీళ్ళు చెప్పే వాస్తవాలను నమ్మే పరిస్థితిలో లేరండి. ప్రభుత్వం ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ప్రభుత్వం ఖచ్చితంగా కాపాడుతారని కూడా తెలియజేస్తాను. అమర్నాథ్ గారు మాట్లాడింది కొంచెం అభ్యంతరకరంగా ఉంది. నాకు ఒక విషయంలో ఆయన సారీ చెప్పాలి. ఆయన మెడలో నుంచి డాలర్ తీసి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ శ్రీవారి భక్తులు అని చెప్పడం కరెక్ట్ కాదు. తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి ఒక్క హిందూ భక్తులు తెలుగుదేశం పార్టీలో కూడా ఉన్నారు కాబట్టి డిస్కషన్ వద్దు. శ్రీవారి భక్తులు అని మీరు డాలర్ చూపించడం చాలా అభ్యంతరకరమైన విషయం. దాన్ని మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పుకోవాలి. రెండో పాయింట్ చెప్తున్నాను. ఒకే క్వశ్చన్ అడుగుతాను, ప్రశాంతంగా వినండి. బిఆర్ నాయుడు గారు ఏం చెప్తున్నారు? నేను 50 టికెట్లు అవి కూడా సరిగ్గా నేను ఇవ్వడం లేదని బిఆర్ నాయుడు గారు చెప్తున్నారు. అంటే 50 అనుకుందాం, 10 మంది బోర్డు మెంబర్లు ఉన్నారు. ప్రతి ఒక్కరికి 20 టికెట్లే ఇస్తున్నాం అంటున్నారు. ఓ 10 మంది ఎంత 20 టికెట్లు ఎంత 200, ఈ 50 కలిపితే ఒక 250. అంటే బోర్డు ద్వారా 250 మందికి మాత్రమే మేము రోజు విఐపి బ్రేక్ దర్శనం కల్పిస్తున్నామని వీళ్ళు డబ్బా కొడుతున్నారు కదా. మరి బోర్డు విఐపి బ్రేక్ సమయం 5 గంటలు, 4 గంటల నుంచి 5 గంటల సమయం పడుతోంది. 1 గంటలో తిరుమల తిరుపతి దేవస్థానము 10,000 మందికి దర్శనం చేయిస్తుంది అనేది రికార్డు. మరి 4 గంటల సమయం విఐపి బ్రేక్ కి ఎందుకు తీసుకుంటున్నారు ఈ కూటమి ప్రభుత్వం? మీరు చెప్తున్నారు కదా బిఆర్ నాయుడు గారు బిఆర్ నాయుడు గారు 50 మంది, మిగతా బోర్డు మెంబర్లు అందరూ కలిపి 200 మంది. అంటే 200 మంది
ప్లస్ ఒక 50 మంది అంతా కలిపితే 250 మంది దర్శనం చేయించడానికి అలా కాదండి. ఒక్క నిమిషం వాసు గారు, సరే మీరు లెక్కలతో సహా చెప్తున్నారు. ఒక్క నిమిషం మల్లికార్జున గారు దానికి ఆన్సర్ ఇస్తారా? ఒక్క నిమిషం మీకు వచ్చిన ఆన్సర్ ఇవ్వండి ముందు. సార్ జయకర్ గారికి అదే విధంగా వాసు గారు మాట్లాడడానికి ప్రతిదానికి స్పష్టంగా చెప్తా. ఇందాక దర్శనం గురించి మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో ఉదయం 5:30 నుంచి 6 గంటలకు మొదలెడితే 10 గంటల వరకు విఐపి ఏఐడి దర్శనాలు జరిగేవి. ఈ ప్రభుత్వం అధికారం మీరు ఫస్ట్ మాట్లాడిన తర్వాత మీరు చెప్పండి వాసు గారు, ఓకేనా? ఒకటి మీరు మీ దగ్గర ఉండే తప్పు ఇన్ఫర్మేషన్ అండి. 2014 నుంచి 19 వరకు ఇప్పుడు డిబేట్ లోకి వచ్చే వాళ్ళందరూ మేధావులే అండి, ఒక్కరే మేధావి అని అనుకోవద్దు. మీది అయిపోయింది, మీది అయిపోయింది. అయిపోవడం కాదు. ఒక నిమిషం మల్లికార్జున గారు మీరు చెప్పేది చెప్పండి ముందు. వాసు గారు ఒక నిమిషం ఆగండి. ఇంటరాక్ట్ చేసి ఏం మాట్లాడతారు? మీరు చెప్పేది చెప్పండి, మాకు సమయం అంత లేదు. ఇప్పుడు ఒకటి మీ వాదన అయిపోయింది, అవతల వ్యక్తి మాట్లాడేటప్పుడు వినాలి కదా, విన్నాక మీరు చెప్పండి. ఒకటి ఇదే ప్రెస్ మీట్ లో ప్రజలందరూ చూస్తున్నారు. బిఆర్ నాయుడు గారు లైవ్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. లైవ్ ప్రెస్ మీట్ లో కూడా బిఆర్ నాయుడు గారు స్పష్టంగా మాట్లాడారు. గతంలో ఏఐడికి సంబంధించినటువంటి విఐపి బ్రేక్ దర్శన్స్ గతంలో మార్నింగ్ 5:30, 6 నుంచి 10 వరకు ఉంటే ఈ కూటమి హయాంలో 8-8:30కే కంప్లీట్ చేసి సామాన్య భక్తులకు అనుమతిస్తున్నాము, ఎక్కువ మంది భక్తులకు దర్శనం జరిగేటట్లు చేస్తున్నారని చెప్పారు. సరే, ఇంకొకటి తర్వాత వాసు గారికి జయకర్ గారికి నేను ఒకటే చెప్తున్నాం. ఎందుకంటే ఒకటి బ్రదర్, ఒకటి వినండి బ్రదర్, నువ్వు అడిగిన దానికి ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చెప్తున్నాను. ఈ రోజు లైవ్ డిబేట్ లో ఎంతో మంది మేధావులు కావచ్చు, పిల్లలు కావచ్చు, భక్తులు కావచ్చు, ప్రతి ఒక్క పొలిటికల్ లీడర్స్ ప్రతి ఒక్కరు మాట్లాడుతుంటారు, వింటుంటారు. మనం మాట్లాడే ప్రతి మాట కూడా ప్రతి ఒక్కరు సునిశ్చితంగా మాట్లాడడం జరగాలి. ఒకటి జయకర్ గారు సింగులర్ గా మాట్లాడి టీటీడీ బోర్డు చైర్మన్ ని మాట్లాడే ఒకటి వాసు గారు లేదండి, ఇన్ఫర్మేషన్ కాదు. మొత్తము డైవర్ట్ చేస్తున్నారండి మీరిద్దరు కలిసి. జయకర్ గారు అదే విధంగా వాసు గారు ఇద్దరు కలిసి డిబేట్ ని డైవర్ట్ చేస్తున్నారు. మీరు మాట్లాడతారు, అవతల వ్యక్తులు మాట్లాడనివ్వరా? మీరు అలా కాదు, మీరు మాట్లాడతారు, అవతల వ్యక్తులకు మాట్లాడే అవకాశం ఇవ్వరా? ఫైనల్ గా ఏం కంక్లూడ్ చేస్తారు? ఒక నిమిషం మల్లికార్జున గారు, వాసు గారు ఫైనల్ గా ఏం కంక్లూడ్ చేస్తారు? సార్ ఒకటే కంక్లూడ్ చేస్తున్నాను. పాలక వర్గం ఉండేది బిఆర్ నాయుడు గారు పాలక వర్గం, ప్రభుత్వం ఉన్నది కూటమి ప్రభుత్వం. శ్రీవారి ఆలయం ప్రతిష్టని ఏదైనా అది అన్యమతస్తులు వచ్చి నమాజ్ చేయడము, లేదా కొండ మీద మాంసం దొరకడము, లేదా కొండ మీద మద్యం దొరకడము, ఇవన్నీ మీద చర్యలు చేపట్టాల్సింది ఈ కూటమి ప్రభుత్వమే. వీళ్ళు ఈ కూటమి మాట్లాడితే చాలా మంచిది. వాసు గారు మీకు ఇస్తాను లాస్ట్ లో. ఒక నిమిషం జయకర్ గారు, ఒక 1 minute లో కంక్లూడ్ చేయండి. వీళ్ళవన్నీ ఎలా ఉంటాయి అని అంటే ఒక నిమిషం మీరు ఆగండి మల్లికార్జున గారు. జయకర్ గారు మీరు కాదు, ఫైనల్ గా చెప్పండి ఎలాంటి ఎంతవరకు కరెక్ట్ అనేది చెప్పండి. మీరు చర్యలు తీసుకోవడం అనేది చాలా కఠినంగా చర్యలు తీసుకుంటేనే ఇటువంటివి తగ్గుతాయి. అంతేగాని పెరోల్ విషయంలో 2 కానిస్టేబుల్ ని సస్పెండ్ చేసి 6 చనిపోతే ఒక ఈవోకి సంబంధించినటువంటి ఒక ఆఫీసర్ ని సస్పెండ్ చేసి మా మీద బురదంతా మేము దులిపేసుకుంటున్నామని నాటకాలు ఆడితే ఈ చర్యలు ఇలాంటి కంటి తుడుపు చర్యలు తీసుకుంటే మార్పులు రావండి. ఒక విషయం జ్ఞాపకం చేస్తాను వినండి. విషయంలో గాని, సన్నిధి గొల్లల విషయంలో గాని, కళ్యాణకట్ట ప్రాబ్లం విషయంలో గాని ఎక్కడ సమస్య వచ్చినా ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గాని, ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గాని వెంటనే దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకొని పరిష్కారాలు చూపారు.
ఇప్పుడు వీళ్ళు పరిష్కారాలు చూపించకుండా తాత్సారం చేస్తున్నారు. ఒక్క నిమిషం తాత్సారం రైట్. చేయడమే మల్లికార్జున గారు కాకుండా మీరు అంతసేపు కాబట్టి ఫైనల్ గా చెప్పండి, ఆన్సర్ చెప్పండి, వాసు ఎప్పుడు గారు, యాక్షన్ జేకర్ తీసుకుంటారో గారు చెప్పండి. అడిగినటువంటి మాటకు స్పష్టంగా చెప్తున్నాం. 2019 నుంచి 2024లో జరిగినటువంటి సంఘటనల గురించి మాట్లాడిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా. నెక్స్ట్ ఈ రోజు కూటమి ప్రభుత్వ హయాంలో బిఆర్ నాయుడు గారి నేతృత్వంలో ఖచ్చితంగా ఈ రోజు హిందూ భక్తుల యొక్క విశ్వాసాలను అదేవిధంగా టీటీడీ యొక్క ప్రతిష్టతని ఈ రోజు ముందుకు తీసుకెళ్తున్నాం. దానికి ఉదాహరణనే ఈశాన్య రాష్ట్రాల్లో తొలి టీటీడీ టెంపుల్ రాబోయే రోజుల్లో కడుతున్నారు. అదే విధంగా హిందూ మత అన్యమత ప్రచారాన్ని కట్టడి చేస్తున్నడానికి ఉదాహరణ ఏంటంటే హిందూ మతాన్ని విశ్వసించకుండా వేరే మతాన్ని ప్రచారం చేస్తున్నారని చెప్పేసి సాక్షాత్తు ఉద్యోగిని కూడా ఈ రోజు ఏది ఏమైనా తిరుమల తిరుపతి అనేది ఒక ఆధ్యాత్మిక క్షేత్రం, ప్రపంచవ్యాప్తంగా భక్తులకు అది పేరెనిక్ అన్నది. డైవర్ట్ చేసి కాదు, ఒక్క నిమిషం మల్లికార్జున గారు, అక్కడ ఏ చెడ్డ విషయం జరిగినా ప్రపంచవ్యాప్తంగా భక్తులతో గమనిస్తూ ఉంటారు. దాన్ని వివాదాలకు లాక్కుండా ఆధ్యాత్మికత పెంచేలా, భక్తిభావం పెంచేలా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఎస్ రైట్. థ్యాంక్ యూ వాసు గారు, థ్యాంక్ యూ కర్ణాటక అమర్నాథ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ జయకర్ గారు, థ్యాంక్ యూ మల్లికార్జున.